జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన శత్రు దేశమైనటువంటి చైనాను ఢీకొట్టేందుకు ఒక అద్భుతమైన న్యూస్ తోటి నేను మీ ముందుకు వచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. ఈ సందర్భంగా మీ అందరినీ నేను ఒక విషయాన్ని కోరుకుంటున్నా. అది ఏంటి అంటే, మన దేశానికి సంబంధించిన శత్రువులు కావచ్చు, లేకపోతే అలాగే మన అంతర్గత శత్రువులు కావచ్చు, ఎవరనేది మీకు బాగా స్పష్టంగా తెలుసు. దయచేసి మీ అందరూ కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే, చైనా కావచ్చు మరొకటి కావచ్చు, వాళ్ళ దగ్గర ఎటువంటి వస్తువులు మీరు కొనవద్దు. వాళ్ళకు సంబంధించిన ఎటువంటి వస్తువులు మీరు కొనొద్దు. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర వస్తువులు కొన్నామంటే వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. దాన్ని మళ్ళీ వాళ్ళు దేనికి ఉపయోగపెడతారంటే, మనల్ని మన దేశాన్ని నాశనం చేసేదానికి ఉపయోగపడతారు. కాబట్టి ఎవరు కూడా మన శత్రువుల దగ్గర అయితే ఎటువంటి వ్యాపార లావాదేవీలు అయితే దయచేసి ప్రతి ఒక్కరు ఎవరు జరపొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ఇంకా అసలు విషయానికి వస్తా. న్యూస్ అయితే జబర్దస్త్గా ఉంటుంది, చూస్తూ ఉండండి. మనము ఇంతకుముందు అనేక సార్లు చెప్పుకున్నాం, చైనాకు బలం ఏందయ్యా అంటే చైనీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్. చైనీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్కు బలం ఏదయ్యా అంటే చైనీస్ నేవీ. చైనీస్ నేవీ వందల సంఖ్యలో యుద్ధ నౌకలు, అలాగే ఈ డెస్ట్రాయర్సు, ఈ ఫ్రిగేట్లు, అలాగే జలంతర్గాములతో నిండుకుండలా ఉంటుందన్నమాట. అందుకే ఏ దేశాన్నైనా కూడా చైనా బెదిరించాలనుకుంటే ముందుగా ఆ దేశానికి చైనా తన చైనీస్ నేవీని అయితే పంపిస్తూ ఉంటుంది. ఇంక చూడండి ఎట్లా ఉంటుందో. ఉదాహరణకు ఈ ఫిలిప్పీన్స్ను బెదిరించడానికి చైనా తన నేవీను పెద్ద ఎత్తున అయితే ఉపయోగిస్తూ ఉంటుంది. అందుకే చైనీస్ నేవీ అంటే అమెరికాకు కూడా ఆడలో. ఇక చైనీస్ జలాంతర్గాములను ఎదుర్కోవడానికి భారత్ను మోడీ ప్రభుత్వం ఎలా సన్నద్ధం చేస్తుందో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ డెస్ట్రాయర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ డెస్ట్రాయర్లు అంటే సముద్రంలో రక్షణ కవచం లాంటివి అన్నమాట. ఈ డెస్ట్రాయర్లో యాంటీ ఎయిర్ వార్ఫేర్ అంటే AAW, అలాగే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే ASW, మరియు యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ అంటే ASUW వీటిల్ని నిర్వహించగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు యుద్ధ నౌకలను ధ్వంసం చేయడంలో ఈ డిస్ట్రాయర్లు అనేటివి వాటికి అయ్యే సాటి. అర్థమవుతుందా మీకు? అయితే చైనా గత కొంతకాలంలో ఏకంగా 25 డెస్ట్రాయర్లను అయితే నిర్మించింది. వాటి పేరే Type 052D డెస్ట్రాయర్ అన్నమాట. అత్యంత శక్తివంతమైన ఈ డెస్ట్రాయర్లను ఇప్పటికే చైనా వివిధ ప్రాంతాల్లో మోహరించున్నది. చూడండి, ముఖ్యంగా హిందూ మహాసముద్రం వద్ద ఈ చైనీస్ డెస్ట్రాయర్లు గోతిక నక్క మాదిరి కాసుకొని కూర్చోండాయి. అయితే ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టినటువంటి మోడీ ప్రభుత్వం ప్రాజెక్ట్ 15Bలో దాదాపు 6 డజను అత్యాధునికమైన స్టెల్త్ డెస్ట్రాయర్లను అయితే నిర్మిస్తూ ఉంది. ఇది ఒక ఎత్తు అయితే, మరో పక్క ఏంటంటే భారత్ ఇంతకుముందు ఈ ఢిల్లీ క్లాస్ డిస్ట్రాయర్స్లను కొన్నిటిని నిర్మించింది. అయితే అవి పాతబడిపోయినాయి. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ ఢిల్లీ క్లాస్ డిస్ట్రాయర్లను మళ్ళా రంగంలోకి దించింది. ఈ ఢిల్లీ క్లాస్ డిస్ట్రాయర్లను పూర్తి అధునాతనమైన ఆయుధాలు, అలాగే సెన్సార్లతో వీటిని మళ్ళా పునర్నిర్మిస్తున్నారన్నమాట. అంతేకాకుండా ఈ డెస్ట్రాయర్లను న్యూ SAM సిస్టమ్, అలాగే అప్గ్రేడెడ్ బ్రహ్మోస్, లాంగ్ రేంజ్ నావల్ AESA రాడార్, అలాగే అడ్వాన్స్డ్ ESM క్యాపబిలిటీ అండ్ కామర్స్ సిస్టమ్స్తో పూర్తిగా ఆధునీకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బ్రహ్మోస్ మిసైల్స్ను కూడా ఈ డెస్ట్రాయర్లకు అనుసంధానిస్తుండడం ఇక్కడ ముఖ్యమైన విశేషం. ఇక ఈ సిస్టమ్స్, వెపన్స్ అన్నీ కూడా భారత్ స్వదేశీయంగా తయారు చేసినవి కావడం ఇక్కడ మరో విశేషం. అంటే చైనాకు చెందిన ఈ Type 052D అని చెప్పాను కదా, ఈ డెస్ట్రాయర్ను ఢీకొట్టేందుకు భారత్ మొత్తంగా 1 డజన్ డెస్ట్రాయర్లను అయితే సిద్ధం చేస్తుందన్నమాట. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది చాలా చాలా గొప్ప విషయం. భారత్ లాంటి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం ఈ విధంగా అత్యంత శక్తివంతమైన డెస్ట్రాయర్లను తయారు చేయడం అంటే మామూలు మాటలైతే కాదు. అది కూడా అతి కొద్ది సమయంలోనే రక్షణ రంగంలో భారత్ ఈ విధంగా దూసుకుపోతుండడం గొప్ప విషయం అన్నమాట. చూడండి, ఇది దేశం మీద ప్రేమ, గౌరవం, భక్తి ఉంటే మన దేశాన్ని కాపాడుకోవాలా, మన దేశ భవిష్యత్తుకి ఎటువంటి ఆటంకం కలగకూడదు అనేది స్పష్టంగా మనసులో ఉంటే ఎట్లా ఉంటుందంటే అది ఇలాగే ఉంటుంది. కానీ గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, 60 ఏళ్ల పాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో, మన దేశాన్ని ఎంత నాశనం చేసిందో మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మనకంటే వెనక స్వాతంత్రం వచ్చేటువంటి చైనా అభివృద్ధిలో ఒకవైపు దూసుకోబోతా ఉంటే ఇంకా మనం ఏంటంటే అభివృద్ధి చెందుతానే ఉన్నాం. దీనికి కారణం ఎవరో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది.
ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోను లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని వీలైనంత మందికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కరికైనా కూడా షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. జై శ్రీరామ్.